హాయ్ అండి. ఈరోజైతే నేను శారీకి లేస్ వేద్దామని మొదలుపెట్టాను. బ్లాక్ శారీకి గోల్డ్ లేస్ తీసుకున్నాను. అది స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. మిషన్ కుట్టడం అంతగా రాదు కానీ ఏదో అలా అలా వచ్చు. అదే ట్రై చేద్దామని చెప్పేసి లేస్ వేయడం ఏం పెద్ద కష్టం కాదులే అనుకున్నాను. నేనైతే ఫస్ట్ చిన్న కుట్టు పెట్టి కుట్టాను. బట్ నాకు తెలియదండి అది ప్రతిసారి కుట్టినప్పుడల్లా దారం తెగిపోతూనే ఉంది. ఎందుకు ఇట్లా అవుతుంది, మిషన్ అయితే బాగానే ఉంది కదా అనుకున్నా. తర్వాత కుట్టు పెద్దగా అంటే 4లో అట్లా పెట్టుకున్నప్పుడు నాకు కుట్టు అయితే బాగా వచ్చింది. లేస్ కూడా బాగా ఓకే అనిపించింది. 3-4 టైమ్స్ దారం తెగడం జరిగింది. అప్పుడు నేను అనుకున్నాను, వీళ్ళు మిషన్ కుట్టే వాళ్ళు ఎలా కుడతారా బాబు అంత నీట్గా అనుకున్నా. యాక్చువల్గా అయితే నేను ఈ బ్లాక్ శారీకి వేరే లేస్ తీసుకొని మిషన్ దగ్గర ఇచ్చాను. ఆమె అస్సలు మొత్తం చెడగొట్టేసింది. నాకేం నచ్చలేదు. అందుకే ఇలా నేనే స్టిచ్ చేసుకుందాం, అదేం పెద్ద కాదు కదా అనుకున్నా. బట్ చాలా కష్టమే అనిపించింది. ఎలాగోలా స్టిచ్ చేసేసుకున్నాను. మొత్తానికైతే ఓవరాల్గా శారీ అయితే ఇలా వచ్చేసింది. మీకు ఎప్పుడైనా మీరు శారీ ఇలా స్టిచ్ చేయించుకున్నప్పుడు లేస్లు కానీ ఏదైనా మిస్టేక్ జరిగిందా, మళ్ళీ మీరే ఆ మిస్టేక్ని సర్చ్ చేసుకున్నారేమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు లేస్ మొత్తం 150 పడింది. మొత్తం సెట్ తీసుకున్నా. శారీ మొత్తం వచ్చింది, ఇంకా హాఫ్ మిగిలింది. మొత్తం ఒక 3-4 మీటర్స్ మిగిలింటుంది. యాక్చువల్గా అయితే నేను ఇక్కడ చూపిస్తున్నట్టు పళ్ళుకు వేసిన లేస్ నేను ఫస్ట్ శారీ మొత్తం వేసేసాను. బట్ శారీ అంతటికీ మొత్తం చెడగొట్టడం వల్ల మొత్తం తీసేసి నేను ఇంకో లేస్ తీసుకొని స్టిచ్ చేసుకోవడం జరిగింది. ఇంకా అది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి పళ్ళుకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పి పళ్ళుకు వేసేసాను. ఓవరాల్గా శారీ అయితే ఇలా వచ్చేసింది. దీని మీదకి బ్లౌజ్ అయితే గోల్డ్ కలర్ స్టిచ్ చేయించుకున్నాను, బ్లాక్ గోల్డ్ కాంబినేషన్లో. ఆల్మోస్ట్ ఇప్పుడు అన్నీ అవే ట్రెండింగ్లో ఉన్నాయి. శారీకి వచ్చిన బ్లౌజులు ఎవ్వరు స్టిచ్ చేయించుకోవడం లేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.